పెట్టేస్తున్న ఘటన. 6 ఏళ్ల కిందట తప్పిపోయిన మతి స్థిమితం లేని తండ్రి బాలయ్యకు ఆశ్రయం కల్పించింది మాతృదేవోభవ అనాథాశ్రమం. అన్నదానం చేయడానికి ఆశ్రమానికి వచ్చిన కూతురు తండ్రిని గుర్తుపట్టి హత్తుకొని కన్నీళ్లు పెట్టింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఇక కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగిందంటే ఇంట్లోని వారు ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండలేరు. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే 6 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కన్న తండ్రిని చూసిన ఇద్దరు కూతుళ్లు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఇక వివరాలు చూసుకుంటే 6 ఏళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయిన బాలయ్య అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు నిర్వాహకులు. నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్న వారికి అన్నదానం చేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో తమ కన్న తండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని నిర్వాహకులకు చెప్పింది. మంగళవారం మరోసారి బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రాగా అందులోని 130 మందిలో తమ కన్న తండ్రిని గుర్తుపట్టిన ఆ కూతుళ్లు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్న తండ్రిని హత్తుకొని బోరున విలపించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఆ దృశ్యాలను చూసిన వారు ఎవ్వరైనా సరే కన్నీళ్లు పెట్టక మానరు. ఆ దృశ్యాల్ని చూస్తే నిజంగా వాళ్ళు తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇంతకాలం కన్న తండ్రి ప్రేమకు దూరమైన ఆ కూతుళ్లు తమ తండ్రితో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.